మనుషులలో వివిధ కులాలు ఉన్నప్పటికీ మనుషులంతా ఒక్కటే అని చాటిన వ్యక్తి శ్రీ భక్త కనకదాస్ అని జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ పేర్కొన్నారు. శ్రీ భక్త కనకదాస్ జయంతోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్ సునైన ఆడిటోరియంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ భక్త కనకదాసు మంచి గాయకుడని, 16వ శతాబ్దంలోని భక్త కనకదాసు సమతావాదిగా గుర్తించబడ్డారని, వారు పాడిన రచించిన గేయాలను అందరూ స్వాగతించారన్నారు. తన కీర్తనల ద్వారా భక్తితత్వాన్ని, సామాజిక సమానత్వాన్ని బోధించిన గొప్ప తత్వవేత్త శ్రీ భక్త కనకదాస్ అన్నారు. ఆ కాలంలో చిన్న కులాల వారిని చిన్నచూపు చూసేవారని, దాన్ని అధిగమించి ఆయన అందరి మనల్ని తన భక్తి గీతాల ద్వారా సాధించారని, భక్తితో భగవంతుని దర్శనం సాధించిన వ్యక్తి అని, కులాలు వేరైనా మనుషులంతా ఒక్కటే అనే దానికి కట్టుబడి అందరి మనల్ని పొందారన్నారు. అతను ఆదర్శంగా తీసుకుని అందరూ అభివృద్ధిలోకి రావాలని జాయింట్ కలెక్టర్ తెలిపారు. సమాజంలో ఎలా నడుచుకోవాలి, సమస్యల పట్ల ఎలా స్పందించాలి, భక్తితత్వం తదితర అంశాలన్నీ ఆయన ద్వారా నేర్చుకోవాల్సిన అంశాలని జాయింట్ కలెక్టర్ వివరించారు. భక్త కనకదాసు ఆశీస్సులతో సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రగతి కార్యక్రమాలు సజావుగా సాగాలని ఆకాంక్షిస్తూ వారు జ్యోతి ప్రజ్వలన గావిస్తూ ఉన్నారు. గట్టిగా చప్పట్లు. అంకితం చేసినటువంటి మహనీయుడు, చిరస్మరణీయుడు, మనందరికీ మార్గదర్శకుడు. ఆయన జీవన గమనంలో మనమందరం ఆయన వాక్యాలను చూద్దామని ఆకాంక్షిస్తూ అతిథులందరూ ఆయన చిత్రపటానికి పూలమాల సమర్పించి నివాళులు అర్పిస్తున్నారు. చెప్పాలంటే చాలా ఉంది, పెద్దలు చెప్తారు. కానీ మీరు వచ్చిన స్టూడెంట్స్, అబ్బాయిలు అమ్మాయిలు అందరూ చాలామంది ఉన్నారు కదా. మీరు చాలా చక్కగా చదువుకొని మంచి విద్యార్థులు నేర్చుకుని ఉన్నతమైన స్థాయి పోతారని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగం లేకుంటే ఏం చేసే కాదు. అకాల వర్షాలు, పండిన పండుగ గిట్టుబాటు లేక చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా చదవాల్సిన బాధ్యత, చదవాలా, చదివించే బాధ్యత తల్లిదండ్రులు, మీకు చదువుకునే బాధ్యత మీ పని. సంబంధించిన లైఫ్ చూస్తే ఆ టైంలో అవేర్నెస్ తక్కువ ఉండేవారు, కానీ అప్పుడు కూడా యు ఆర్ సో మోడర్నిస్ట్. ఇప్పుడు కూడా ఏ కాస్ట్ పరంగా ఇంత డిఫరెన్సెస్ ఉన్నాయి, డిస్క్రిమినేషన్ ఉన్నాయి. ఆ టైంలో 16th century, ఆ టైంలో కూడా he has given message of equality, means అందరూ కులం ఒకటేగా, ఏవో there is caste కానీ అందరూ హ్యూమన్ ఆర్ సేమ్ అలా చెప్పేసి he has given message in 16th century. అది మనకు దట్ ఈస్ సిగ్నిఫికెంట్ టుడే ఆల్సో. ఇప్పుడు కూడా కొంచెం కొన్ని ఊళ్ళో వెళ్తే అక్కడ ఇప్పుడు కూడా చిన్న డిస్క్రిమినేషన్ ఉన్నాయి అన్ని రాష్ట్రంలో. ఇప్పుడు వాడు ఇచ్చిన మాట మేము వింటే విల్ డెఫినెట్లీ ప్రోగ్రెస్. అది తర్వాత మెయిన్ హిస్ కంట్రిబ్యూషన్ టు భక్తి మూవ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మొత్తం రాష్ట్రంలో వేరే దేశంలో కూడా ఈ భక్తి ట్రెడిషన్ ఇప్పుడు కూడా ఈ పోయమ్స్ ఉన్నాయి కొన్ని అది ఇప్పుడు కూడా పాపులర్. ఇప్పుడు ఈ హర్డర్స్ ఉన్నారు, వాళ్ళలో కూడా ఈ పోయమ్స్ చాలా ఫేమస్ ఉన్నాయి. ఈ పోయమ్స్ అందరికీ ఈ సందర్భంగా ఐ కంగ్రాచులేట్ the district administration for organizing this function, and I give all the best to all the leaders who has come, and I request all of you to spread the message given by thank you so much. అందరికీ గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేయండి. తపన ఉన్నది తమ బీసీ సంఘాలు ముందుకు రావాలని, అభ్యుదయ పథంలో నడవాలని, ఆ పిల్లలు చదువుకోవాలని, ఉద్యోగాలు సాధించాలని, మెరుగైన జీవనం గడపాలనేటటువంటి ఒక ఉత్తమ ఆకాంక్షతో వీళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ సభకు విచ్చేశారు. కనకదాసు ఆదర్శంగా తీసుకుని ఆయన మార్గంలో నడవాలని వీళ్ళందరూ సందేశాలు అందిస్తారు. నా దగ్గర కొన్ని పేర్లు మాత్రమే ఉన్నాయి. అయితే నాయకులందరూ కూడా మీరు మాట్లాడవలసిందిగా అభ్యర్థిస్తారు.